ఓ శ్రీరామదూత హనుమంత, నేను మైనాకుడిని. ఈ మహాసముద్రం నీకు విశ్రాంతి ఇవ్వమని నన్ను పైకి పంపింది. నా ఆతిథ్యాన్ని స్వీకరించు. మైనాక మహాశయ, నీ ఆతిథ్యానికి నా నమస్కారం. కాని శ్రీరాముని కార్యం పూర్తయ్యే వరకు నేను ఎక్కడా ఆగలేను. హనుమంత, నీ భక్తి, నీ కర్తవ్యనిష్ట నాకు ఆనందాన్ని కలిగించాయి. శ్రీరాముని కార్యం తప్పకుండా విజయవంతం అవుతుంది. జై శ్రీరామ్! సీతామాతను దర్శించి శ్రీరాముని కార్యాన్ని విజయవంతంగా పూర్తి చేసి తప్పక తిరిగి వస్తాను. ఓ హనుమంత, దేవతల ఆజ్ఞతో నీకు పరీక్ష విధించబడింది. నా నోటిలో ప్రవేశించక ముందుకు ఒక్క అడుగు కూడా వేయలేవు. అమ్మా, నేను శ్రీరాముని దూతను. సీతామాతను దర్శించి తిరిగి వచ్చాక మీ ఆజ్ఞను నెరవేరుస్తాను. నీ శక్తి ఎంత పెరిగినా నా పరీక్షను దాటలేవు హనుమంత. భక్తి, బుద్ధి, ధర్మం ఉన్న చోట అసాధ్యమనేది ఉండదు. అమ్మా, ఇప్పుడు శ్రీరాముని కార్యం కోసం నా ప్రయాణాన్ని కొనసాగిస్తాను. అమ్మా, మీ ఆశీర్వాదమే నా శక్తి. సీతామాతను దర్శించి శ్రీరాముని వద్దకు విజయవార్తతో తప్పక తిరిగి వస్తాను. జై శ్రీరామ్! హా, ఎంత ప్రకాశవంతమైన నీడ! ఈ వానరుడే నా ఆహారం. ఈ రోజు నా ఆకలి తీరుతుంది. ఓ వానరా, నా నీడ పాశ నుండి ఎవరూ తప్పించుకోలేరు. ఇప్పుడు నీవు నా బందివి. నా వేగం ఎందుకు తగ్గింది? ఎవరో నా నీడను బంధించారు. ఇది సాధారణ శక్తి కాదు. ఓ రాక్షసి, నేను శ్రీరాముని దూతను. ధర్మ మార్గాన్ని అడ్డుకునే శక్తి ఈ లోకంలో లేదు. నీ అధర్మానికి ఇప్పుడు ముగింపు. నా నోటిలోకి వచ్చిన వాళ్ళు ఎవరూ తిరిగి వెళ్ళలేదు. హనుమంత, ఇప్పుడు నీవే నా ఆహారం. బలం మాత్రమే కాదు, బుద్ధి కూడా విజయాన్ని సాధిస్తుంది. జై శ్రీరామ్! అధర్మానికి ఇదే అంతం. శ్రీరాముని కార్యాన్ని ఎవ్వరూ అడ్డుకోలేరు. అయ్యో, ఈ వానరుడు సాధారణుడు కాదు, శ్రీరాముని దివ్య దూత. సీతామాత, నేను వస్తున్నాను. శ్రీరాముని సందేశంతో మీ ముందుకు త్వరలో చేరుతాను. జై శ్రీరామ్!